Hi friends, welcome to my channel GK Competitions. This is Ajay Manar. Good morning to you all. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీ నుంచి టాపిక్ చదువుకుందాం. మనకు తెలుసు మనమందరము ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచం వైవిధ్యంలో అనే టాపిక్స్ చదువుకున్నాం. ఈరోజు ఈ ఈ యూనిట్లో చివరి టాపిక్ అయిన జీవ వైవిధ్యం అనే టాపిక్ గురించి మనం కొన్ని బిట్స్ చూద్దాం. లైన్ టు లైన్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఎనీబడి వాంట్ టు జాయిన్ యాజ్ ఎ మెంబర్షిప్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ టేక్ మెంబర్షిప్ ఫ్రమ్ దిస్ ఛానల్. So without wasting our time, we'll start today's class. ఈరోజు క్లాస్లో మనము 364 బిట్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం 363 వరకు మా జీవ వైవిధ్యంలో ఆ టాపిక్లో మనం కొన్ని దాదాపు 30 బిట్స్ వరకు డిస్కస్ చేసాం. ఈరోజు కూడా దాదాపు ఒక 40 బిట్స్ వరకు మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, 364 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 364. జీవ వైవిధ్య సంరక్షణలు ఎన్ని రకాలు? జీవ వైవిధ్య సంరక్షణలు ఎన్ని రకాలు? ఆన్సర్ సహజ స్థాన సంరక్షణ, దీన్ని ఇన్సిట్యూ అని అంటాము. 2 స్థలబాహ్య సంరక్షణ, దీన్ని ఎక్సిట్యూ అని అంటాము. సహజ స్థాన సంరక్షణ, 2 స్థలబాహ్య సంరక్షణ. అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ మానవ జీవితం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి బయోడైవర్సిటీని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. అయితే ఈ బయోడైవర్సిటీని సంరక్షించడానికి 2 రకాలైన పద్ధతులను మనం ఉపయోగిస్తున్నాం. ఒకటి సహజ స్థాన సంరక్షణ అంటున్నాం, 2 స్థల బాహ్య సంరక్షణ. సహజ స్థాన సంరక్షణ అంటే అవి నివసించి వాటి ఆవాసాల్లోనే వాటిని ఉంచుతూ వాటికి కావాల్సిన భద్రతను కల్పించటం. అలాగే స్థల బాహ్య సంరక్షణ అంటే వాటి ఆవాసాల నుండి వాటిని వేరుదీసి ప్రత్యేకమైన స్థలాలలో వాటిని ఉంచి వాటిని కాపాడటం, పోషించటం, దీన్ని స్థల బాహ్య సంరక్షణ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 365. ఈ క్రింది వానిలో ఉత్తమ సంరక్షణ విధానం అది సహజ స్థాన సంరక్షణ. అనేక జీవులు వాటి స్థానంలో, వాటి ఒరిజినల్ స్థానంలో ఉండి అవి ఎదగటమే కదా, అభివృద్ధి చెందటమే చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే వాటి సహజ ఆవాసాలలో వాటికి కావాల్సిన పోషణ లభిస్తుంది. అవి స్వేచ్ఛగా అక్కడ మనగలుగుతాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 366 చూడండి. సహజ స్థాన సంరక్షణ విధానాలకు తోడ్పాటును అందించేవి స్థల బాహ్య సంరక్షణ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 367లో జీవ వైవిధ్య సంరక్షణ విధానాలని మనం చూస్తున్నాం. ఇవి 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి సహజ స్థాన సంరక్షణ, దీన్ని ఆన్ సైట్ ఆర్ ఇన్సిట్యూ అని అంటున్నాం. 2 స్థల బాహ్య సంరక్షణ, ఇది ఆఫ్ సైట్ ఆర్ ఎక్సిట్యూ అంటున్నాం. మరలా ఈ సహజ స్థాన సంరక్షణలో ఏమేమి ఉంటాయి, వీటిని ఎక్కడ ఉంటాయి అంటే జాతీయ పార్కులు ఉంటాయి, అభయారణ్యాలు ఉంటాయి, జీవగోళ సంరక్షిత కేంద్రాలు ఉంటాయి, పావన వనాలు. ఈ 4 రకాలైన ప్రాంతాలను సహజ స్థాన సంరక్షణ ప్రాంతాలు అంటున్నాం. ఏమేమి ఉన్నాయి? జాతీయ పార్కులు ఉన్నాయి, అభయారణ్యాలు ఉన్నాయి, జీవగోళ సంరక్షిత కేంద్రాలు ఉన్నాయి, పావన వనాలు. వీటిని సహజ స్థాన సంరక్షణ అంటాం. ఫ్రెండ్స్, బిట్స్ ఇలా అడగవచ్చు. ఈ క్రింది వానిలో సహజ స్థాన సంరక్షణకు చెందనిది ఏది అని అడగవచ్చు, లేదా చెందినది గుర్తించండి అని కూడా అడగవచ్చు. మరి ఇప్పుడు స్థలబాహ్య సంరక్షణకు సంబంధించి ఏ ప్రాంతాలను మనం స్థలబాహ్య సంరక్షణ అంటాం? ఎలా సంరక్షిస్తాం అంటే వాటి సహజ ఆవాసాల నుంచి వాటిని వేరు చేసి ప్రత్యేకమైన స్థలాలలో వాటిని
జాగ్రత్తగా చూసుకోవడాన్ని స్థల బాహ్య సంరక్షణ అంటున్నాం. అవేంటి? అతి శీతలీకరణము అనేది ఒకటి, తర్వాత ఇన్విట్రో సంరక్షణ అనేది, అలాగే జన్యు బ్యాంకులు వాటికి సంబంధించిన ఆ స్పెర్మ్ సెల్స్ కానివ్వండి, ఎగ్ సెల్స్ కానీ ఏవైనా సరే వాటిని సేకరించి వాటిని జాగ్రత్తగా భద్రపరిచి వాటి ద్వారా జాతులను ఉత్పత్తి చేయడాన్ని స్థల బాహ్య సంరక్షణ అని అంటున్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 368 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 368, సహజ ఆవాసాల్లోనే సంరక్షించబడే జంతువులు ఎలాంటి జంతువులను సహజ ఆవాసాల్లో మనం సంరక్షిస్తాం? వాటిని ముప్పు వాటిల్లుతున్న జంతువులు, ఏ జంతువులకైతే ముప్పు డేంజర్ పొంచి ఉందో అలాంటి జాతులను సహజ ఆవాసాల్లోనే సంరక్షించాలి. క్వశ్చన్ నెంబర్ 369, అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించాలి. అత్యధిక జాతి సంరక్షణ, అధిక స్థానిక జాతులు గల ఏ ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించాలి అంటే ఏ ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించాలి అంటే జీవ వైవిధ్య తాప ప్రాంతాలు, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అంటాం వీటిని. జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అంటే అవి అపాయకరమైన స్థితిలో ఉన్న జంతువులు సంరక్షించబడే స్థలాలు. క్వశ్చన్ నెంబర్ 370, మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే జీవ భౌగోళిక ప్రదేశాలను ఏమంటాం? మానవుడి కారణంగా విలుప్తత అంటే మానవుడి యొక్క క్రియల వల్ల విలుప్తత అంటే అంతరించిపోవడం. మానవుడి యొక్క స్వార్థానికి కొన్ని జంతువులను బలిస్తూ ఉంటాడు, కొన్ని జంతువులను వేటాడుతూ ఉంటాడు, కొన్ని జీవులను వేటాడుతూ ఉంటాడు. ఈ వేట కారణంగా, అక్రమమైన వేట కారణంగా ఆ జీవులు అంతరించిపోయే ప్రమాద స్థితికి చేరుకున్నాయి. అలాంటి జీవుల్ని సంరక్షించే జీవ భౌగోళిక ప్రదేశాలను ఏమంటారంటే వాటిని జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అని అంటాం. బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని వాటిని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 371, అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తించబడినవి. అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న మరలా జీవ సమృద్ధి, ఆ స్థలాల్లో జీవులు చాలా సమృద్ధిగా ఉండాలి, కానీ వాటికి ముప్పు కలుగుతూ ఉండాలి. అలాంటి ప్రదేశాలను పర్యావరణ ప్రాంతాలుగా గుర్తించబడినవి ఏవి అంటే జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 372 చూద్దాం. ప్రపంచంలో సుమారు ఎన్ని జీవ వైవిధ్య తాప ప్రాంతాలు ఉన్నాయి? ప్రపంచంలో సుమారు ఎన్ని జీవ వైవిధ్య తాప ప్రాంతాలు ఉన్నాయంటే 34. వెరీ ఇంపార్టెంట్. వీటినే బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని అంటున్నాం. ఇక్కడ జాతులు అత్యంత ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే జాతులు మానవుని కారణంగా అత్యంత ముప్పును ఎదుర్కొంటున్నాయి. క్వశ్చన్ నెంబర్ 373, భారతదేశంలో పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగం, ఇండో బర్మా ప్రాంతం, ప్రస్తుత హిమాలయ ప్రాంతం ఎలాంటి ప్రాంతాలుగా గుర్తించబడినవి? ఆన్సర్ జీవ వైవిధ్య తాప ప్రాంతాలు. భారతదేశంలో ఉన్న పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా అక్రమంగా వేట అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 374 చూద్దాం. మన దేశంలో చట్టపరంగా ఎన్ని ప్రాంతాలు జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షింపబడుతున్నాయి? జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షింపబడుతున్నాయి అంటే మొత్తము 17 జీవగోళపు సంరక్షిత కేంద్రాలు ఉన్నాయి. 17 జీవగోళపు బయోస్ఫియర్ కేంద్రాలు, సెంటర్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ సెంటర్స్. అలాగే 90 జాతీయ పార్కులు ఉన్నాయి. అలాగే 448 అభయారణ్యాలు కూడా ఉన్నాయి. 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు, 90 జాతీయ పార్కులు ఉన్నాయి, 448 అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 375 చూద్దాం.
జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ట అలజడి కలిగి ప్రత్యేకంగా వేరు చేయబడిన ప్రదేశాలను ఏమంటారు? కనిష్ట అలజడి అంటే పెద్ద మానవుల యొక్క క్రియలు పెద్దగా ఎక్కువగా ఏమి ఉండవు, తక్కువగా ఉంటుంది, కానీ కొంత అలజడి అయితే ఉంటుంది, డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అలాంటి ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు, జీవగోళపు సురక్షిత అంటే అక్కడ జీవించే జీవులకు ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 376. భారతదేశంలోని జీవగోళపు సంరక్షిత కేంద్రాలలో 17వదిగా ఇటీవలే ప్రకటించిన ప్రాంతం. అంటే ఆల్రెడీ 16 ఉన్నాయి, ఇప్పుడు 17 ఉన్నాయి. ఇప్పుడు అవే శేషాచల కొండలు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. శేషాచల కొండలు 17వ జీవగోళ సురక్షిత కేంద్రం. అంటే ఇక్కడ ఈ శేషాచల కొండల్లో ఈ పోచింగ్ అని కానివ్వండి, అక్రమంగా జంతువులను వేటాడటం కానీ చాలా తక్కువగా ఉంది. 17వది 377. ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసమును ఏమంటాం? సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్క్ అని అంటున్నాం. చూడండి, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవగోళ సంరక్షణ కేంద్రాలు, అలాగే జీవ వైవిధ్య తాప కేంద్రాలు, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. అయితే జాతీయ పార్కులు అంటే ఏంటి? ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన సహజ సిద్ధమైన ఆవాసం. అంటే ఆ ఆవాసంలోకి ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు, పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ప్రవేశించకూడదు. అది జాతీయ పార్క్ అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 378. మన దేశంలోని వృక్ష సంపద, జంతు సంపదల ఆకర్షణీయ వైవిధ్యమును ఎక్కడ దర్శించవచ్చు? వృక్ష సంపద, జంతు సంపదలను ఈ అనేక రకాలైన జంతువులు, వృక్షాలు ఒకే చోట ఉన్న ప్రదేశము, దాన్ని జాతీయ పార్క్ అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 379. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్. గుర్తుపెట్టుకుని, ఉత్తరాఖండ్, ఇంతకుముందు దీన్ని ఉత్తరాంచల్ అని కూడా పిలుస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్కు అదే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 380. కజిరంగా జాతీయ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అస్సోం. ఈ కజిరంగా నేషనల్ పార్కులో ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని అక్కడ సంరక్షిస్తున్నారు. రైనోసరస్ అది అక్కడ ఎక్కువగా మనం ఖడ్గమృగాలను ఎక్కువగా మనం చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 381. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు ఎక్కడ ఉంది? కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు ఎక్కడ ఉంది అంటే అది హైదరాబాద్లో ఉంది. దానిని మహావీర్ హరిణి వనస్థలి మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు. ఇది 1998లో స్టార్ట్ అయింది. ఇక్కడ కొన్ని జీవులు సంరక్షించబడుతున్నాయి. వాటిలో ఒకటి పాంగోలిన్ అనే జీవి కూడా ఇక్కడ సంరక్షించబడుతుంది. ఈ పాంగోలిన్ జీవి వల్లే కరోనా వైరస్ వ్యాపించిందని మనం 4 సంవత్సరాల క్రితం మనం చాలా చాలా చోట్ల విన్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 382. కియోలడియో ఘనా జాతీయ పార్క్. ఘనా జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. చూడండి ఎన్ని జాతీయ పార్కులు. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్, కజిరంగా జాతీయ పార్క్ అస్సాం, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ హైదరాబాద్, అలాగే కియోలడియో ఘనా జాతీయ పార్క్ రాజస్థాన్. 4 జాతీయ పార్కుల గురించి మనం డిస్కస్ చేసాం, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 383. అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతులను గుర్తుపెట్టుకున్నా. అంతరించిపోతున్న
వృక్ష సంపద, జంతు సంపద, వైవిధ్యాన్ని మనం దర్శించేది ఎక్కడంటే జాతీయ పార్కులో. మరి ఇక్కడ అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతులను సంరక్షించే ప్రాంతాలను ఏమంటారు? అంతరించిపోతున్న అంటే ఎండేంజర్డ్ దాని ప్రమాదంలో ఉన్నాయి. ఓకే, అలాంటి జంతువులను నిర్దిష్టమైన జంతు జాతులను సంరక్షించే ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ అభయారణ్యము అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 384. జీవజాతుల జీవనానికి అడ్డు రానంత వరకు పర్యాటకులను అనుమతించే ప్రాంతాలను ఏమంటారు? అవే అభయారణ్యం. ఈ అభయారణ్యాలకి మనుషులను, యాత్రికులను అనుమతిస్తారు. అయితే అక్కడ నివసించే జీవులకు ఏ విధమైన ఆటంకి, ప్రమాదము, అడ్డు రాకుండా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 385. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన అభయారణ్యాలు. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో కోరింగ అభయారణ్యము, ఇది ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. కాకినాడకి వెళ్ళే దారిలో సామర్లకోట, కాకినాడకి మధ్యలో ఉంటుంది కోరింగ అభయారణ్యము. అలాగే పాపికొండల అభయారణ్యం, ఇది కూడా ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. తర్వాత మూడవది ఏటూరు నాగారం, ఇది తెలంగాణలో ఉండే అభయారణ్యం. 3 అభయారణ్యాలు ఆంధ్రప్రదేశ్లో: కోరింగ, పాపికొండలు, ఏటూరు నాగారం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 386 చూద్దాం. ఇప్పుడు అభయారణ్యం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతమును ఏమంటారు? దానినే వనం అంటాం. అటవీలో చాలా వృక్షాలు ఉంటాయి, లక్షల కొద్ది వృక్షాలు ఉంటాయి. అలా కాకుండా తక్కువ సంఖ్యలో వృక్షాలు కనుక ఉంటే దానిని వనం అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 387. ఏ ప్రాంత వన్యజాతుల వృక్షాలన్నిటికీ తగిన గౌరవం, సంపూర్ణ రక్షణ కల్పించడం జరుగుతుంది? కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల్లో పెరిగే వృక్షాలకు గౌరవం దొరుకుతుంది, అలాగే సంపూర్ణ రక్షణ కలుగుతుంది. అలాంటి స్థలాలనే పావన వనాలు అని అంటాం. వనం వేరు, పావన వనం వేరు. వనం అంటే అన్ని రకాల ఒక నిర్దిష్టమైన పరిధిలో ఉన్న వృక్షాలు ఉంటావు. అక్కడ వృక్షాలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత, ప్రత్యేకమైన గౌరవం అనేది ఏమి ఉండదు. కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్న వృక్షాలకు తగిన ఆ వృక్షాలను గౌరవిస్తారు, అంటే పూజిస్తూ ఉంటారు. ఇంకా సంపూర్ణ భద్రత కూడా కల్పించడం జరుగుతుంది. అలాంటి వనాలను పావన వనాలు అంటున్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 388. మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహమును ఏమంటారు? మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహమును పావనవనం అంటారు. పావనవనం. క్వశ్చన్ నెంబర్ 389. ఏ రాష్ట్రంలోని పావనవనాలు అరుదైన, ముప్పు వాటిల్లబోయే జాతులకు చివరి మజిలీగా ఉన్నాయి? ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పావనవనాలు ఉన్నాయి. ఆ వనాలకు తగిన గౌరవం, సంపూర్ణ రక్షణ కల్పించడం జరుగుతుంది. అయితే ఆ పావన వనాలు ఇప్పుడు ముప్పు వాటిల్లబోయే జాతులకు చివరి మొదలు. అరుదైన జీవజాతులు ఉంటాయి, అలాగే దానికి ముప్పు వాటిల్లబోతుంది. అక్కడ ఉన్న జీవులకు ముప్పు వాటిల్లబోతున్నది. అలాంటి పావన వనాలు ఉన్న రాష్ట్రము మేఘాలయ అనే రాష్ట్రం. నార్త్ సైడ్ ఉండే, నార్త్ ఈస్ట్లో ఉండే రాష్ట్రం. ఇక్కడ చూద్దాం కొన్ని పావన వనాల పేర్లు, అలాగే రాష్ట్రం. 390. మొట్టమొదటి పావన వనం ఎక్కడుంది? ఖాసీ జైంటియా కొండలు. ఇవి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత ఆరావళి పర్వతాలు అనే పావన వనము, ఇది రాజస్థాన్, గుజరాత్లో విస్తరించి ఉంది. అలాగే పశ్చిమ కనుమలో కూడా ఒక పావన వనమే, అది కర్ణాటక, మహారాష్ట్రలో విస్తరించి ఉంది. అలాగే సర్గుజ బస్తర్ అని పావనవనం, అది ఛత్తీస్గఢ్లో ఉంది. తర్వాత చంద అనే పావనవనం, అది మధ్యప్రదేశ్లో ఉంది. మొత్తము 5 రకాలైన పావనవనాలని మనం ఇక్కడ చూసాం. క్వశ్చన్ నెంబర్ 391. సహజ ఆవాసాల్లో జీవించే
ముప్పు వాటిల్లబోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు అంటే వాటి ఆవాసాల నుంచి ఒక ప్రత్యేకమైన ఆవాసాలకు తరలించే అక్కడ వాటి సంరక్షణను చూడడాన్ని ఏమంటారు అంటే స్థలబాహ్య సంరక్షణ. అంటే కొన్ని సహజ ఆవాసాల్లో మనం చెప్పుకున్నాం, జీవులకి ఎప్పుడైతే ముప్పు వాటిల్లుతుందో ఆ స్థలం నుంచి వాటిని తరలించి ఒక ప్రత్యేకమైన ఒక సేఫ్టీ కలిగిన ప్రదేశాల్లో ఉంచి వాటిని సంరక్షించడం ఏమంటారంటే స్థలబాహ్య సంరక్షణ అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 393. స్థలబాహ్య సంరక్షణలో జీవుల పిండాలను సంయోగ బీజాలను ఎలా సంరక్షిస్తారు? ఆ అంతరించిపోయే జంతువుల యొక్క పిండాలను అలాగే సంయోగ బీజాలను సేకరించి అక్కడ రక్షించడం జరుగుతుంది. ఆ రక్షించే విధానం ఎలా రక్షిస్తారంటే క్రయో ప్రిజర్వేషన్ అంటే బాగా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని భద్రపరచడం. ఆ ఉష్ణోగ్రత ఎంతంటే -196°C. అక్కడ లిక్విడ్ నైట్రోజన్లో వాటిని భద్రపరిస్తే అవి ఎంతకాలమైనా అలాగే పాడవకుండా సంరక్షించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 394. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఉపకరించేవి. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఉపకరించే పద్ధతులు. ఇక్కడ పద్ధతులు చూస్తే ఇన్విట్రో సంవర్ధనం దట్ ఈజ్ ల్యాబొరేటరీలో జరుగుతుంది. తర్వాత జెన్నీ బ్యాంక్ అనే విధానం ద్వారా సంరక్షిస్తారు. క్వశ్చన్ నెంబర్ 395. జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఏ సంస్థకు ఉంది? జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఏ సంస్థకు ఉందంటే IUCN అనే సంస్థకు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, దీన్ని IUCN అనే సంస్థ అంటున్నాం. ఇది జాతుల సంరక్షణను బాధ్యత తీసుకునే సంస్థ. నౌ క్వశ్చన్ నెంబర్ 396 చూద్దాం. ముప్పు వాటిల్లుతున్న జాతులను ఏ పుస్తకంలో పేర్కొంటారు? దాన్ని రెడ్ డేటా బుక్ అంటున్నాం. ఈ రెడ్ డేటా బుక్ ఈ IUCN అనే సంస్థ దగ్గర ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ IUCN అనే బుక్ గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఈ బుక్లో ఏమేమి ఉంటాయో. ముప్పు వాటిల్లే ప్రమాద స్థాయి ఆధారంగా జీవజాతులను వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు. వీటిలో ప్రధాన కేటగిరీలు ఏంటంటే, ఒకటి ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్న జాతులను ఈ రెడ్ డేటా బుక్లో ఉంచుతారు. వీటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నాం. క్రిటికల్ అంటే ఆల్మోస్ట్ చివరి స్థితికి వచ్చినాయి, చాలా ప్రమాదంలో ఉన్న జీవులు. తర్వాత అంతరించిపోతున్న జీవులు ఎండేంజర్డ్ అంటున్నాం. అంతరించిపోతున్న జీవులను ఎండేంజర్డ్. బాగా ఎక్కువగా అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న అంతరించిపోతున్న జీవులనేమో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నాం. ఒక తక్కువ స్థాయిలో ప్రమాదం ఉన్న అంతరించిపోతున్న జీవుల్ని ఎండేంజర్డ్ స్పీసీస్ అంటున్నాం. అలాగే భవిష్యత్తులో అంతరించిపోయి, అంటే ఒకవేళ మానవ చర్యలు కనుక ఇలాగే కొనసాగితే ఈ కొన్ని జీవులు భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం ఉంది. అలాంటి జీవులని వల్నరబుల్ జీవులు అంటున్నాం. మరి చూడండి, భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ అనే గురించి మనం చూద్దాం. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ శాసనాలు, లెజిస్లేషన్, అలాగే భద్రపరచడం, అలాగే సంస్థాగత సంరక్షణ అనే 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ ఎలా జరుగుతుంది? 3 పద్ధతులు. ఒకటి ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ శాసనాలు అంటున్నాం. 2 వాటిని భద్రపరచడం ద్వారా. 3 సంస్థాగత సంరక్షణ అనే 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయంటే వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఉన్నాయి. ఏం చట్టం అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 అనేది. ఈ చట్టం ఏం చెప్తుందంటే, నిబంధనలను అనుసరించి
ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులను చంపటం కఠినంగా నిషేధించబడింది. ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులను చంపటం కఠినంగా నిషేధించింది. దీని ప్రకారం వన్యప్రాణి ఉత్పత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు మొదలైనవి. ఈ ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు ఇవి చాలా పారిశ్రామికంగా, ఆర్థికంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దీనికోసం ఈ కొమ్ములు దంతాల కోసం అనేక మంది పోచర్స్, వేటగాళ్ళు వాటిని అక్రమంగా చంపుతూ వాటిని ప్రమాదంలో నెట్టుతున్నారు. కాబట్టి ఇవి కనుక క్రయ విక్రయాలు కనుక చేస్తే కంపల్సరిగా శిక్ష అనేది ఉంటుంది. ఇది శాసనం, చట్టం అంటున్నాం. 2, భద్రపరచడం. ఎలా సంరక్షిస్తారంటే భద్రపరచడం, ప్రిజర్వేషన్. వైవిధ్యం గల మొక్కలను జంతువులను జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవగోళ సంరక్షణ కేంద్రాలు, పావన వనాలు మొదలగు వాటి ఆవాసాలలో సంరక్షించడం జరుగుతూ ఉంది. అంటే వైవిధ్యం గల మొక్కలు, జంతువులు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని జాతీయ పార్కుల్లో, అభయారణ్యాల్లో, జీవగోళ సంరక్షిత కేంద్రాలు లేదా సురక్షిత కేంద్రాలు, పావన వనాలు వాటి ఆవాసాల్లో నుంచి వాటిని సంరక్షించడం జరుగుతుంది. 3వ సంరక్షణ విధానం ఏంటంటే సంస్థాగత సంరక్షణ. దీన్ని ఆర్గనైజేషనల్ ప్రొటెక్షన్ అంటున్నాం. భారతదేశ వన్యజాతుల వినాశనానికి గురి కాకుండా కాపాడడానికి అనేక సంస్థలు స్థాపించడం జరిగింది. వాటిలో రెండు సంస్థలు మనం చూద్దాం. అవి 2 సంస్థలు. ఒకటి భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ. ఇది డెహ్రాడూన్లో ఉంది. దీన్నే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది డెహ్రాడూన్లో ఉంది. 2 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కతా. ఈ రెండు సంస్థలు జీవ వైవిధ్యాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాయి. చూడండి, వైవిధ్య సంరక్షణ ఒక ప్రాపంచిక అవసరం. మన గ్రహానికి చెందిన జీవ వైవిధ్య సంరక్షణ అది ఉమ్మడి దేశాల బాధ్యత. 1992 సంవత్సరం బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సు, దీన్ని ఎర్త్ సమ్మిట్ అంటున్నాం. అలాగే దక్షిణాఫ్రికా రాజధాని జోహానస్బర్గ్లో జరిగిన సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సు ఈ రూపంలో ముందడుగు వేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు భారతదేశంలో అంతరిస్తున్న జంతు జాతుల డేటా మనకి IUCN ఇచ్చింది, రెడ్ బుక్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొట్టమొదటిది ఆసియా సింహము. దీన్ని ఏషియాటిక్ లైన్ అంటున్నాం. దీని యొక్క సైంటిఫిక్ నేము పాంథిరా లియోపెర్సికా. తర్వాత కృష్ణ జింక, దీన్నే మచ్చల జింక అని కూడా అంటున్నాం. దీన్ని ద బ్లాక్ బక్ అని అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క మృగము, జాతీయ రాష్ట్ర జంతువు. దీన్ని యాంటిలోప్ సెర్వికాప్రా అని అంటున్నాం. తర్వాత ఎర్ర పాండా, రెడ్ పాండా, ఇది ఎల్యూరస్ అక్రాసియస్ అని సైంటిఫిక్ నేమ్. తర్వాత సింహతోక కోతి, దీన్ని లైన్ టైల్డ్ మెకాక్ అంటున్నాం. దీని సైంటిఫిక్ నేమ్ మెకాకా సైలినస్. తర్వాత పెద్ద పులి, టైగర్. ఇది కూడా ఈ గోర్ల కోసము, పులి గోర్ల కోసం వేటాడబడుతుంది. భారత జాతీయ మృగం ఇది. దీన్ని పాంథిరా టైగ్రిస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తున్నాం. తర్వాత కాశ్మీరీ దుప్పి, కాశ్మీరీ స్టాగ్. ఇది సర్వస్ ఎలాఫస్ హాంగ్లు. తర్వాత ఆసియా ఏనుగు, ఎలిఫెంట్. ఇది ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్. తర్వాత మరగుజ్జు పంది, ఇది పిగ్మీ హాగ్ అంటున్నాం. మరగుజ్జు పంది, దీన్ని సస్ సాల్వేనియస్ అనే శాస్త్రీయ నామం ఉంది. తర్వాత సైబీరియా కొంగ, సైబీరియన్ క్రెయిన్, విచ్ ఈస్ గ్రస్ ల్యూకోజెరానస్. తర్వాత సన్నని లోరిస్, స్లెండర్ లోరిస్ అంటున్నాం. ఇది లోరిస్ టార్టిగ్రేడస్. ఇలా భారతదేశంలో అంతరిస్తున్న అనేక జంతు జాతులు ఉన్నాయి. అవి దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాతులు. 10 జంతువులు లేదా పక్షులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవి వేటగాళ్ళ వల్ల అంతరించిపోయే ప్రమాద స్థితిలో ఉన్నాయి, అంతరిస్తున్నాయి, ఎండేంజర్డ్లో ఉన్నాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్లో కొన్ని ఉన్నాయి, ఎండేంజర్డ్లో ఉన్నాయి. వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ప్రకృతి వైవిధ్యం ప్రదర్శించే జీవులు గల భాండాగారం. ప్రకృతి అనేది వైవిధ్యం ప్రదర్శించే జీవులు గల భాండాగారం. ఈ ప్రాకృతిక క్షేత్రంలోనికి అనవసర చొరబాటు దాని సమతుల్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రకృతి పరిరక్షణ అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ స్వయంగా చొరవ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్లో మనము మొట్టమొదటి యూనిట్ ఫినిష్ చేసాం, జీవ ప్రపంచ వైవిధ్యం అనేది. ఈ క్లాస్లో జీవ వైవిధ్యం అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాం. తర్వాత సెకండ్ చాప్టర్ని మనము డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణం. నెక్స్ట్ క్లాస్లో మనం జంతు దేహ నిర్మాణాన్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఆల్ ది బెస్ట్.